Greetings to you all in the matchless name of our Lord Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేయుచున్నాము. I'm glad that once again I come before you on this online platform. ఈ ఆన్లైన్ వేదిక ద్వారా నేను మరొకసారి మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. Hope you all are doing well by the grace of God. దేవుని కృప వలన మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. This time my father, Pastor Reverend P. Jacob, is going to share the word of God. ఈ సమయంలో దైవజనులు నాన్నగారు యాకోబయ్య గారు వర్తమానం అందించడానికి సిద్ధముగా ఉన్నారు. Prayerfully let us prepare our hearts to receive the word of God. వాక్యం వినడానికి మన హృదయములు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపరచుకుందాము. Before that, దానికంటే ముందుగా I would like to share the word of God. దేవుని యొక్క వాక్యము మీతో కొన్ని మాటలు పంచుకోవడానికి ఇష్టపడుచున్నాను. Psalms 46 verse 10 it says, 46వ కీర్తన 10వ చరణం ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. Be still ఊరకుండుడి and know that I am God. నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి. We all are hearing news that lots of people are dying because of coronavirus. కరోనా వైరస్ వలన చాలా మంది చనిపోతున్నారని భయంకరమైనటువంటి వార్తలు వింటున్నాము. And cases are increasing day by day. ఈ కరోనా వ్యాధి బారిన పడినటువంటి వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. The world is facing pathetic situation, ప్రపంచము భయాందోళనలో మునిగి ఉన్నది. mainly in India. ముఖ్యంగా మన భారతదేశము కూడా Coronavirus took over control the world. ప్రపంచాన్ని కరోనా వైరస్ శాసిస్తూ ఉంది. People getting afraid ప్రజలు భయాందోళనలో మునిగి ఉన్నారు. and they are losing their hopes. వారు నిరాశను కోల్పోతున్నారు. So my dear people of God, కాబట్టి నా దేవుని ప్రజలారా, God is speaking to you. దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. Even though you may watching your neighbors are dying in front of your eyes, ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారు నీ ముందే చనిపోయి ఉండవచ్చేమో, even though you may got COVID positive, ఒకవేళ నీకే కరోనా వైరస్ వచ్చి ఉండవచ్చేమో. so my dear people of God, కాబట్టి నా దేవుని God is ప్రజలారా, speaking to you. దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. Be still ఊరకుండుడి, and know that I am God. నేనే నిజమైన దేవుణ్ణని తెలుసుకుని. Yes, అవును, our God is sovereign God. దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు. He has authority over sickness. బలహీనత పైన అధికారం కలిగిన He దేవుడు. has authority over coronavirus as well. కరోనా వైరస్ మీద కూడా అధికారం కలిగిన దేవుడు. He is almighty God. దేవుడు సర్వశక్తిమంతుడు. So my dear people of God, కాబట్టి నా దేవుని ప్రజలారా, don't be panicked. భయపడవద్దు. And this is the right time ఇదే అనుకూల సమయము to pray దేవుని and ప్రార్థించడం seek కొరకు, His face. దేవుని ముఖ దర్శనము కనిపెట్టుట కొరకు. 2 Chronicles chapter 7 verse 14 it says, రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా తెలియపరుస్తుంది. if my people who are called by name will humble themselves and pray and seek my face and turn their wickedness, then I will hear from heaven and I will forgive their sins and I will heal the land. దేవుని వాక్యమును చదువుదాము. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా నామము పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల పరమండలము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. So my dear people of God, కాబట్టి నా దేవుని ప్రజలారా, let us humble ourselves మనకు మనము తగ్గించుకుందాము, and leave our wickedness దుష్టత్వమును తొలగిపోదాము, and pray to Him. దేవునికి ప్రార్థన చేద్దాము. He is going to heal our land. దేవుడు మన దేశమును స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. Once again, మరొకసారి God is speaking to you. దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. Be still ఊరకుండుడి, and know that I am God. నేనే నిజమైన దేవుడునని Let us తెలుసుకుని everyone know ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. Jesus is our Savior. యేసే రక్షకుడు. Jesus is our protector. దేవుడు మనల్ని కాపాడువాడు. If you pray to God, దేవునికి He is ప్రార్థించినట్లయితే going to hear your prayers. దేవుడు నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. If you pray to God, దేవునికి He is ప్రార్థించినట్లయితే going to answer your prayers. మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. If you pray to దేవునికి God, He ప్రార్థించినట్లయితే is going to heal you. నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. So my dear people of God, కాబట్టి నా దేవుని ప్రజలారా, let us humble ourselves మనకు మనము తగ్గించుకుందాము, and seek His face దేవుని ముఖ దర్శనము and కొరకు pray to కనిపెడదాము, Him. దేవుని ప్రార్థిద్దాము. So He is going to take away coronavirus from us. దేవుడు మన మధ్య నుండి కరోనా వైరస్ ను తొలగించడానికి సిద్ధముగా ఉన్నాడు. In Jesus' name, యేసుక్రీస్తు we నామములో all are receiving it. మనమందరము పొందుకుంటున్నాము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వై తొలగినాను, పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొను మా దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. कोई डॉक्टर नहीं आया, कोई डॉक्टर नहीं आया। నీ పాదములు చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు యేసునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సంఘ విశ్వాసులకు, ఈ వీడియోని వీక్షిస్తున్న వారందరికీ కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ప్రత్యక్షంగా మనం అందరం కూడుకోలేనప్పటికీ ఈ కరోనా వైరస్ సెకండ్ వేవ్ను బట్టి పరోక్షంగా మేమందరం కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాలు చాలా భయంకరంగా తయారయ్యాయి. ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా,
అయినా మనము భయపడకుండా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ కరోనా మహమ్మారి, ఈ సెకండ్ వేవ్ లయపరచబడిలాగున, ఈ సంహార దూత తొలగిపోయేలాగున మనమందరం ప్రార్థన చేద్దాం. అంతేకాదు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనకు ఉన్నాడు. ఒక ప్రక్కన 1000 మంది పడినా, మరి ఒక ప్రక్కన 10,000 మంది కూడినా ఏ అపాయము నీకు వాటెల్లదని వాగ్దానం చేసిన దేవుడు మనకున్నాడు గనుక ఈ వాగ్దానాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకొనొచ్చు, ధైర్యంగా ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మనము ప్రత్యక్షంగా కూడుకోలేనప్పటికీ ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ దర్శించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా మీ మధ్యకి పంపించడానికి దేవుడు ఎంతో కృప చూపుతూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యము కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా మనకి సెలవిస్తున్న మాట ఏమిటయా అంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామా అని వెతుకుతూ తిరిగిలాడుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిబ్బరమైన బుద్ధి మనకి చాలా అవసరం. దేవుని బిడ్డలారా, నిబ్బరమైన బుద్ధి అనగా స్థిరమైన మనసు అని అర్థం. ఈ రోజున చాలా వార్తలు, దుర్వార్తలు, దురసమాచారం మనం వింటూ ఉన్నాం. ఈ సమాచారానికి మనం కుంగిపోయే వారంగా ఉండకూడదు. ఇలాంటి వార్తలకు మనం భయపడిపోయే వారంగా ఉండకూడదు. మన కొరకు మన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు మనకున్నాడు. మంచి కాపరి అయిన దేవుడు మనకున్నాడు. ఏ తెగులు నీ గుడారమున సమీపించదని వాగ్దానం చేసిన ఆ దేవాతి దేవుడు నీకు నాకు ఉన్నాడు. కనుక ఈ మాటల ద్వారా మనము బలపరచబడాలి తప్ప మనము అధైర్యపడే వారంగా, నిబ్బరత కోల్పోయే వారంగా మనం ఉండకూడదు అని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిబ్బరమైన బుద్ధి కడవరి దినాల్లో, నిబ్బరమైన బుద్ధి అంచు దినాల్లో మనకు చాలా అవసరం అని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మెలకువ చాలా అవసరం. తిండి మత్తు నుండి మనం విడుదల పొందాలి. పాపమనే మత్తులో ఒకవేళ ఉన్నామేమో, పాపమనే మత్తులో నుండి బయటికి రావాలి. దేవుని బిడ్డలారా, లోకమనే మత్తులో నుండి బయటికి రావాలి. మనం మెలుకు కలిగి ఉండాలి. మన సాతానుడు, మన యొక్క విరోధైనటువంటి సాతాను, వాడు గర్జించే సింహం వలె తిరిగిలాడుచు ఉన్నాడు. ఒకవేళ వాడు మనపై దండెత్తితే పోరాడవచ్చు. ఒకవేళ వాడు మన మీద తిరుగుబాటు చేస్తే, ఒకవేళ వాడు మనల్ని పట్టుకుంటే విడుదల కొరకు ప్రార్థించవచ్చు. కానీ వాడు ఏం చేయబోతున్నాడో తెలుసా? మింగివేయాలనుకుంటున్నాడు. మింగివేయాలనుకుంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజును మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నిబ్బరమైన బుద్ధి, మెలకువ మనము కలిగి జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా విశ్వాసముతో మనము కొనసాగే వారముగా
ఉండాలని, పాపమును విడిచిపెట్టాలని, లోకాశలను విడిచిపెట్టాలని, దేవుని యందు భయము, భక్తి, వాక్య ధ్యానము మనము కలిగి ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. నమ్ముని వారి గట్టిగా దేవునికి స్తుతి ఆగమ చెల్లిందాము. హల్లెలూయా. దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈ రోజున చాలా మంది జీవితాలు కోల్పోతూ ఉన్నారు. చాలా మంది చనిపోతున్నారు. భార్య వెళ్ళి భర్త మీద పడి ఏడటానికి అవకాశం లేదు. అయ్యో నా బిడ్డలు చనిపోయాడని తల్లిదండ్రులు వెళ్ళి ఆ బాడీ మీద పడి ఏడటానికి కూడా అవకాశం లేదు. తల్లి జాడ పిల్లకు, పిల్ల జాడ తల్లికు తెలియనటువంటి దినాల్లో మనం ఉన్నాము గనుక దేవుని బిడ్డలారా, ఈ రోజు మీకు ఒక ఉదాహరణ నేను తెలియపరచబోతూ ఉన్నాను. ఆ ఉదాహరణ మీరు చాలా జాగ్రత్తగా మీరు వినాలి, ఆ విధంగా మీరు జీవించాలని నేను కోరుతూ ఉన్నాను. మన పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి మనము చూసినట్లయితే నిర్గమకాండము 12వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మరియు ఈ సోపును కొంచెము తీసుకుని పల్లెములోనున్న రక్తములో దానిని ముంచి దూరబంధపు పై కమ్మిని 2 నిలువ కమ్ములకు పల్లెములో ఉన్న రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారమును ఉండి బయలు వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం మనం చదువుకుంటూ ఉన్నప్పుడు హిస్సోపు అనే మాట మనకు వినపడుతూ ఉంది. హిస్సోపు అంటే ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మొక్కల్లో ఒక విధమైనటువంటి ఒక రకమైన మొక్కగా మనకి కనబడుతూ ఉంది. ఈ మొక్క ఏ మొక్క అని పేరు రాయబడలేదు, కానీ ఆ మొక్క యొక్క విధానం ఎలా ఉంటుందో మనకి హిస్టరికల్గా తెలియపరచబడుతూ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, మొక్కలన్నిటిలో కల్లా హిస్సోపు అనేటువంటి మొక్క చిన్న మొక్కగా మనకి కనబడుతూ ఉంది. ఈ మొక్క పరిశుద్ధపరచబడటానికి దీనిని ఉపయోగిస్తున్నట్లుగా పాత నిబంధన కాలంలో చాలా మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. హిస్సోపు అనేది పరిశుద్ధతకు, రక్తాన్ని ప్రోక్షించటానికి ఉపయోగకరంగా ఉన్నది. అయితే గమనించవలసిన విషయం ఏమిటయా అంటే, హిస్సోపుతో గొర్రెపిల్ల యొక్క రక్తమును తీసుకుని నిలువ కమ్ములకును, అడ్డకమ్ముకును, పైనున్న అడ్డకమ్ముకును గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించండి అని ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. అసలు దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఎందుకు ఈ మాట ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తి దేశములో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడి ఆ ఇశ్రాయేలులు బానిసత్వంలో పడి ఉన్నప్పుడు, ఇశ్రాయేలు బానిసత్వంలో ముగ్గుపోతూ ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితిని చూచిన దేవుడు కరిగిపోయి ఆ దేవాదు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని ఫరో దగ్గరికి వెళ్ళి మోషే అన్నాడు, ఇదిగో ఇశ్రాయేలులను పంపించమన్నాడు యెహోవా దేవుడు అని ఫరోతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫరో అన్నాడు, యెహోవా ఎవడు అన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, మన దేవుడు రోషము కలిగిన దేవుడు, మన దేవుడు పౌరుషము కలిగిన దేవుడు. ఎప్పుడైతే ఫరో ఆ మాట అన్నాడో, దేవుడు అక్కడ 10 సూచక క్రియలు చేయాలని, దేవుడు ఎంత శక్తిమంతుడో ఆ ఫరోకి తెలియపరచాలని దేవాది దేవుడు 10 సూచక క్రియలు ఆ ఐగుప్తి దేశంలో దేవుడు చేయాలనుకున్నాడు. అంతేకాదు, ఫరో ఆరాధన చేస్తున్నటువంటి ఆ దేవతలకు, దేవుళ్లకు తీర్పు తీర్చాలనుకున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయనే సర్వ సృష్టికర్త అయిన దేవుడని రుజువు చేయాలనుకుని
అక్కడ దేవుడు 10 సూచక క్రియలు జరిగించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మోషే చేతిలో గొర్రెలు కాసేటువంటి కర్ర ఉండేది. ఇప్పుడు ఆ కర్రను దేవుడు అద్భుతమైన కర్రగా దేవుడు మార్చివేశాడు. ఆశ్చర్య కార్యాలు చేసే కర్రగా దేవుడు మార్చివేశాడు. ఆ కర్రతోనే దేవాది దేవుడు 10 సూచక క్రియలు ఐగుప్తి దేశములో జరిగించి దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎంత బలవంతుడో అనేక మంది గ్రహించేటట్లుగా రుజువుపరచడానికి దేవుడు ఆ కర్రను వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజు ప్రభు కొరకు నిలబడితే ఎన్నిక లేని నిన్ను, యోగ్యత లేని నన్ను, అర్హత లేని నిన్ను ఈ యొక్క చెడ్డ దినాల్లో, ఈ దుర్దినాల్లో ఒకవైపు 1000 మంది, మరొక ప్రక్కన 10,000 మంది కూలినప్పటికీ నిన్ను నన్ను బలంగా ఘనంగా వాడుకోవటానికి నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఐగుప్తి దేశంలో చెలరేగిన తెగుళ్ళివే. నీళ్లు రక్తముగా మారాయి, కప్పలు కుప్పలుగా పడ్డాయి, పేలు ఇళ్లలో నిండాయి, ఈగలు ఇసిరి ముసిరాయి, పశువులు పొలంలో చచ్చాయి, దద్దులు మనుషులకు వచ్చాయి, వడగండ్లు పైనుండి పడ్డాయి, మిడతలు వచ్చి పొలంలో పడ్డాయి, చీకటి రాజ్యమును వేలింది, ప్రతి ఇంటిలో తొలి పిల్లలు మరణం పొందారు. ఎంత భయంకరమైన విషయం, ఎంత ఆందోళనతో కూడిన సన్నివేశం. సూచక క్రియలు దేవుడు ఎందుకు చేస్తున్నాడు అంటే దేవుడు వారి దేవుళ్లకు తీర్పును తీరుస్తున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఫరో అంటున్నాడు, యెహోవా ఎవడు అన్నందుకు రోషము కలిగిన దేవుడు గనుక ఆయన శక్తి ఏమిటో చూపిస్తూ ఉన్నాడు. వారందరూ పాడు చేయటమే తెలుసు కానీ పాడైనదే కట్టగలిగిన దేవుడినని, యెహోవా గొప్ప దేవుడని ఫరోకి దేవుడు ఐగుప్తి దేశంలో ఉన్న వారందరికీ కూడా రుజువు చేస్తూ ఉన్నాడు అని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన చదవబడిన లేఖన భాగాన్ని ఒక్కసారి మనము పరిశీలన చేసుకోగలిగితే అక్కడ రాయబడినటువంటి ఆ మాటను ఒక్కసారి మనము ధ్యానం చేసుకుందాం. మరొకసారి దేవుడు మరొక 10వ సూచక్రియ చేయబోతున్నాడు. ఏమిటో ఆ సూచక్రియ తెలుసా? జ్యేష్ఠుడు చనిపోతున్నాడు ప్రతి ఇంట్లో కూడా. అది పక్షులైనా సరే, జంతువైనా సరే చనిపోతుంది. ప్రతి ఇంటిలో కన్నీరు ఉంటుంది, ప్రతి ఇంటిలో దుఃఖం ఉంటుంది, ప్రతి ఇంటిలో వేదన ఉంటుంది. కనుక ఇశ్రాయేలులారా, మీరు క్షేమంగా ఉండాలి అంటే, మీరు భద్రంగా ఉండాలి అంటే, సంహార దూత మీ గృహం యొద్దకు రాకూడదు అంటే ఇశ్రాయేలు అందరూ ఏం చేయాలో తెలుసా? 1 సంవత్సరములో గొర్రె పిల్లను వధించి తన రక్తమును ఒక పల్లెములో వేసి హిస్సోపుతో దాన్ని ముంచి దానికి మీ యొక్క గుమ్మము పైకమ్ముకును మీ నిలువు కమ్ములకును దాన్ని ప్రోక్షించాలి అని దేవుని యొక్క వాక్యం మనకి బహు స్పష్టంగా మనకి సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, సంహార దూత ఏం చేస్తుంది అంటే సంచరించడం ప్రారంభించింది ఐగుప్తి దేశములో. ఈ సంహార దూత సంహరిస్తుంది. ఎవరు కూడా బయటికి రాకూడదు. తెల్లవారే వరకు కూడా వారి గృహములలో దాగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజున ఈ కరోనా వైరస్ ఒక ఐగుప్తి దేశంలోనే కాదు, ప్రపంచం అంతటిలో కూడా దేశాలకి కూడా అది పాకిపోతూ ఉంది. ఖండాల్లోనికి వెళ్ళిపోతుంది. ప్రతి ఇంటిని కూడా చొచ్చుకుని అనేక మందిని నశింప చేయాలని తిరుగులాడుచు ఉన్నది. గమనించండి. కనుక ఈ రోజు
నేను చేయవలసిన పని ఏంటంటే ఆ ఉగ్రత దినము దాటిపోయే వరకు, ఆ సంహార దూత దాటిపోయే వరకు ప్రతి ఒక్కరము కూడా మీ గృహాలకి పరిమితమై మీ గృహాల్లో దాగి ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. ఎవరైతే బయటికి వస్తారో వారిని సంహార దూత సంహరిస్తుంది. కనుక మనము బహు జాగ్రత్తగా ఉందాము, బయటికి వెళ్ళవద్దు. ఈ యొక్క ప్రభుత్వం వారు చెప్పినటువంటి, వారు పెడుతున్నటువంటి నిబంధనలను మనం పాటిద్దాం, బహు జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఆఖరిసారిగా ఒక రిఫరెన్స్ మీకు నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథం 14:16 మనం చదవగలిగితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. ఆ మాటను ఒక్కసారి మనం చదువుకుందాం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. దేవునికి స్తోత్రం. జ్ఞానము కలిగిన వాడు భయపడతాడు. అయ్యో, బయట భయంకరంగా చాలా మంది చనిపోతున్నారు, అది చాలా సెకండ్ వేవ్ చాలా విపరీతంగా చాలా మందిని పొట్టను పెట్టుకుంటుంది అని గ్రహించి భయపడతాడు, తప్పించుకుంటాడు. కానీ బుద్ధిహీనుడైతే విర్రవీగుతూ ఉంటాడు, నాకేం పర్లేదు, నాది స్టీల్ బాడీ, నేను దేనికి భయపడను, నేను పట్టిన దానికి 3 కాళ్ళు అన్నట్టుగా తన ఇష్టానుసారంగా తిరిగి విర్రవీగి నిర్భయంగా తిరుగుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అది చాలా ప్రమాదం అని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఈ ఉగ్రత దినం అతి త్వరలో దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. మరలా మనకు మంచి రోజులు రాబోతున్నాయి. మరలా మనం అందరం కలిసి ఒక చోట కూడి దేవుని ఆరాధించబోతూ ఉన్నాం. దేవుడు మనకి, మీ బిడ్డలకి కాపుదల సంరక్షణ ఉంచుతాడు అని ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. అంతవరకు జాగ్రత్తగా ఉందాం. దేవుని నామ మహిమాత్మై కొనసాగిదాం. దేవుడు అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడను మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. ఇదిగో ప్రభువా, నీ బిడ్డలందరి కొరకు నేను ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. బయట చాలా భయంకరంగా ఉంది నాయన, ఆక్సిజన్ అందక చాలా మంది చనిపోతున్నారు ప్రభువా. అయానికి స్తోత్రములు తండ్రి. చాలా మంది తల్లి జాడ పిల్లకు, పిల్ల జాడ తల్లికు తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది నాయన. ఇదిగో బాడీని ముట్టుకోవటానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయిపోయింది ప్రభువా. ఇలాంటి దినాల్లో మేము ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, మలిసాల సంఘానికి, గోపాలపురం సంఘానికి, సుబ్బయ్యంపేట సంఘానికి, ద్వారక నగర సంఘానికి నాయన, ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కాపుదల, మీ సంరక్షణ ధారాళంగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కాపుదల దయచేయండి, మీ భద్రత దయచేయండి, మీ సంరక్షణ మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయము చేయండి ప్రభువా. మరలా మేమందరమును కలుసుకుని నాయనా నీ సన్నిధుల్లో మీ నాయనా మేము స్తుతి గానములు చేయొచ్చు, మిమ్మల్ని మహిమపరిచే ఒక మంచి రోజులు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలందరికీ మీ కాపుదల, భద్రత, సంరక్షణ దయచేసి మేలుతో నింపి సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తం జాయం, ప్రవేశు రక్తమేం జాయం, ప్రవేశు నాం సంపూర్ణ విజయం, అపవాది క్రియలన్నీ లయమవుని గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సహవాసము, సమాధానము బిడ్డలందరికీ మాకును, సర్వలోకములో సకల జనులకును, ఇదిగో నాయన ఈ వీడియోను ఈ విధముగా సిద్ధపరిచిన బిడ్డలందరికీ మాకును, మా అందరికీ సదాకాలము తోడు నడిపించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. వ్యాధి బాధలతో సతమతమవుతున్నారా? అప్పుల సమస్యల్లో మునిగి ఉన్నారా? మీ దుఃఖదినములన్నీ సమాప్తమవును. మీ కొరకు దైవజనులు తప్పక ప్రార్థించెదరు. మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా: పాస్టర్ రెవరెండ్ పి జాకోబ్ గారు, కె గోపాలపురం, గండేపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08852517929 మరియు 9505056437. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.